మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు నాగార్జున. మరి తనదైన శైలిలో సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ని దక్కించుకున్నారు. మరి 60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా యంగ్గా కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే సినిమా కథలోనే కాకుండా సినిమాల్లో నటించే వాళ్ళు ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు. అలా ఇప్పటి వరకు ఎంతోమంది నటీనటులు సైతం సహాయం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఎవరి ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు అయినా మరొకరి కుటుంబాలతో సహా వెళ్తారు. కానీ టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తారు. ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా ఆయన చివరి చూపు చూడడానికి వెళ్ళరు. చాలా ఏళ్లుగా ఆయన ఇలాగే వ్యవహరిస్తున్నారు. దీనికి అసలు కారణం తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ అయితే వైరల్గా మారింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడంపై సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ గట్టిగా వినిపించాయి. కానీ నాగార్జున దాసరి నారాయణరావు భార్య పద్మ చనిపోయిన 3వ రోజు వెళ్ళి దాసరిని కలిశారు. కానీ ఆ సమయంలో నాగార్జునకి సంబంధించిన ఓ సినిమా ఆగిపోవడం వల్లనే ఆయన దాసరిని పరామర్శించారని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఒక్క విషయం మినహాయిస్తే పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పార్టీలకు మాత్రం నాగార్జున షూటింగ్ లేకపోతేనే హాజరవుతారు. అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావు మరణించిన, ఆయన భార్య అన్నపూర్ణమ్మ మరణించిన చాలామంది వేలలో అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. కానీ నాగార్జున ఎందుకు ఎవరు కన్ను మూసిన చివరి చూపుకు వెళ్ళడం లేదని మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.